గెల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనం ప్రతి వీడియోలో కూడా ఈ ఇంట్రడక్షన్ అనేది కామన్ అయిపోయింది. ఏంటంటే మన స్పెసిఫై వీడియోస్ అండి. అన్నీ కూడా ఫినాన్షియల్ రిలేటెడ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్, ఏ విధంగా మనం మార్కెట్‌లో అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా మార్కెట్‌లో అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా కొంత పాయింట్స్ క్యాప్చర్ చేయగలం. లైవ్‌లో లైవ్‌లో ఉన్నప్పుడు నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అంటే ఈ రోజైతే నియర్లీ 355 అయిందండి ప్రెజెంట్ టైము. నియర్లీ 350 జస్ట్ నౌ మార్కెట్ క్లోజింగ్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ప్రెజెంట్ ఈ ఒక్క రోజు కల్పిస్తే మిగతాదంతా కూడా నేను లైవ్ అనాలిసిస్ వీడియోస్ నేను అనాలిసిస్ బిఫోర్ దట్ మనకి నెక్స్ట్ ఇక్కడ క్యాండిల్ ఉంది. ఇక్కడి నుంచే నేను ఫైండ్ అవుట్ చేస్తాను. 11:30 అంటే పెరుగుతుందా లేదా ముందే అనాలిసిస్ చేసి మీకు ఏ విధంగా నేను చెప్తున్నానో బిఫోర్ వీడియోస్ ఒకసారి చూస్తే తెలుస్తుంది. అయితే మీరు ఒకటి ఏం చేయాలంటే నేనేంటి ఇవ్వాలి అంటే మీరు ఏవైతే ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసిన లైన్స్ కానీ లేకపోతే సపోజ్ ఈ బ్లాక్స్ ఇక్కడ రెడ్ సర్కిల్స్ అండ్ బ్లూ సర్కిల్ అండ్ దీస్ ఆల్సో రెడ్ సర్కిల్ అండ్ గ్రీన్ సర్కిల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే చెప్తున్నానో నేను క్లియర్గా మీరు ఫాలో అయితే మాత్రం మీరు కూడా ప్రాఫిట్లో మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో స్టాక్స్లో కూడా నాట్ ఓన్లీ ఇన్ ట్రేడింగ్ ఇన్వెస్టింగ్లో కూడా మనం ముందుగానే ప్రీ ప్లాన్ చేయొచ్చండి ఇవి. అంటే కొంతవరకు స్వింగ్ ట్రేడింగ్స్ కూడా ఇవి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పైన స్ట్రాటజీస్ అండ్ కింద స్ట్రాటజీ చాలా వర్కౌట్ అవుతుందండి మనకి. సో ఈ స్ట్రాటజీస్ మనం ఏ విధంగా ఫాలో అవుతున్నాం, ఏ విధంగా ఫాలో అయితే మనకి మినిమం పొటెన్షియల్టీ వస్తుందని చెప్పి మనం వీడియోస్లో చెప్తున్నాం. అయితే మనం ఏవైతే వీడియోలు చెప్తున్నామో ఇది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉండవండి. ఎందుకంటే ఎనాలిసిస్ అంటే విశ్లేషించడం అండి. విశ్లేషించడం అంటే ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తున్నామో అది మీకు అర్థం అవ్వాలంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే కాస్త ఎక్కువగా ఉంది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వీడియో పూర్తిగా చూడండి. లేకపోతే స్టార్టింగ్లోనే మీరు ఖాళీ ఉన్నప్పుడైతేనే చూడండి, కానీ లేకపోతే ఈ వీడియో మీకు యూజ్ అవ్వదని నేను చెప్తున్నాను. ఎందుకంటే మొత్తం క్లియర్గా ఆలకిస్తే క్లియర్గా ఎక్కడ పాయింట్స్ ఏ విధంగా క్యాప్చర్ చేయగలుగుతున్నాం అనేది పట్టుకుంటేనే మనకి మూమెంట్స్ తెలుస్తుందండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఏవైతే మనం క్లియర్గా చెప్పుకుంటున్నామో అవి బ్యాక్ టెస్ట్ కూడా నేను చేసి చూపిస్తానండి. అయితే ముందు స్టార్టింగ్ నేను ఇప్పుడు ఏవైతే సర్కిల్స్ గురించి ఉన్నదో అది ముందుగా మాట్లాడి తర్వాత ఒకటి బ్యాక్ టెస్ట్ చేస్తాను. ఈ వీడియో లెంత్ అయితే నేను 30 to 40 minutes వరకు చేద్దాం డిసైడ్ అయ్యాను. సో వన్స్ ఈ 30 to 40 minutes క్రాస్ అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్ 2 కింద పార్ట్ 3 కింద నేను మిగతా వీడియోస్లో నేను చెప్పడం జరుగుతుంది. అని జస్ట్ ఓన్లీ నిఫ్టీ 15 మాత్రమే నేను అనాలిసిస్ చేస్తానండి. నిఫ్టీ 50 సంబంధించిన ఆప్షన్ అండ్ కాల్స్ చూపించి మీకు ఏ విధంగా పట్టుకోవాలి, సెట్ అండ్ ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి, సెట్ అండ్ టైంలో ఏ విధంగా ఎగ్జిట్ అయితే మనం అట్లీస్ట్ 5% పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయొచ్చు. మినిమం చెప్తున్నానండి 5%, అంటే మోర్ దెన్ 5% అండి చేయొచ్చు. ఇప్పుడు నేనుంటే ఇంచుమించుగా 10% క్రాస్ అయింది అంటే నేను ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ 7% ట్రయల్ స్టాప్ లాస్ పెడతాను. ఇన్ కేస్ వన్స్ 10% క్రాస్ అయితే 13 to 14%, 15% వరకు వెళ్తుంది. అప్పుడు 10% ట్రయల్ స్టాప్ లాస్ పెడతాను. సో ఈ విధంగా మనం ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ కూడా పోర్ట్ఫోలియోని ఆటోమేటిక్గా మనం పెంచడం కూడా పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయితే ఏదైతే చెప్తున్నానో నేను ఏదైతే చెప్తున్నానో ఆ వీడియోస్ అన్ని మీకు కావాలంటే నా లైవ్ స్ట్రీమింగ్లో ఫాలో అవ్వచ్చు. అండ్ నాతో కొలాబరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏదైనా నాతో మాట్లాడాలని లేకపోతే ఏదైనా ఉంటే డీమెట్ అకౌంట్స్ మీరు చేస్తారో చేయరో మీ ఇష్టం అనేది అది నేను మీకు వదిలేస్తున్నాను. అట్లీస్ట్ డీమెట్ అకౌంట్ ద్వారా మీరు వచ్చారనుకోండి నాతో ఎంగేజ్ అయ్యి నాకు ఓకే సరే మనం ఎంగేజ్ అవుదాం, వాళ్ళతో కొలాబరేట్ అవుదాం అని నాకు కూడా ఒక చిన్న ఇంటెన్షన్ ఉంటుంది. ఓకే, మనం వీడియోలోకి వెళ్దామండి. వీడియోలో ఎక్కడ పొటెన్షియల్టీ దొరికినా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, జస్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు నిఫ్టీ 50 23,739 మార్కెట్ 378 పాయింట్స్ గెయిన్ అయింది. అయితే ఈ ఒక్కటి మనం మాట్లాడుకొని ఈ రోజు గురించి మాట్లాడుకొని ఏ విధంగా మార్కెట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూడండి. ఇక్కడ నేను ముందుగా చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఒకసారి ఇవి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇవి ఏవైతే ఉన్నాయో నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి ఈ రెడ్ లైన్స్ ఉన్నాయి చూసారా, రెడ్ సర్కిల్స్. ఈ రెడ్ సర్కిల్ ఫస్ట్ రెడ్ సర్కిల్, సెకండ్ రెడ్ సర్కిల్, ఈ రెండు కూడా రెసిస్టెన్స్ అండి. మనకి ఈ డైరెక్షన్ ఎప్పుడైతే ఉందో మార్కెట్ మూమెంట్ అనేది రివర్స్ అవుతుంది అని చెప్తుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఈ గ్రీన్ సర్కిల్స్,
ఈ రెండు వచ్చేసరికి సపోర్ట్ అండి. ఇక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది మనకి మూవ్ అప్కి వెళ్తుంది, ఇక్కడ మూవ్ డౌన్ అవుతుంది, మూవ్ డౌన్ అండ్ మూవ్ అప్ వెళ్తుంది. అయితే మరలా కింద నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందండి. మరలా కింద నుంచి మనకు వెళ్తే ఇక్కడ రెడ్ సర్కిల్ ఏదైతే ఉందో, ఇక్కడ రెడ్ సర్కిల్ బ్లూ సర్కిల్ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను అది ఇంకా క్లియర్గా చెప్తాను తర్వాత. అండ్ ఈ రెడ్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ సర్కిల్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఫైండ్ అవుట్ చేసిన దగ్గర మీరు ఎక్కడైనా వీడియోకి ఏదంటే పౌచ్ చేసి మరి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి, గ్రీన్ బ్లూ, అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అప్ మూవ్ వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని డౌన్ మూవ్ అయింది. ఓకే, అంటే ఇది మార్కెట్లో ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది మీకు నేను చెప్తానండి. ఓకే, ఒక్కసారి చూడండి. ఈరోజు మార్నింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. మార్నింగ్ ఈరోజు ఫిబ్రవరి 4 కదా. ఓకే, థర్డ్ మార్కెట్ చూద్దామండి. మార్కెట్ థర్డ్ ఫస్ట్ సాటర్డే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిందండి. అంటే మార్కెట్ క్లోజ్ అయింది ఇక్కడ మర్నాడు, అంటే మండే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఈ సర్కిల్లో ఓపెన్ అయింది. సర్కిల్ ఇంకోటి ఏంటంటే, ఈ రెడ్ లైన్ ఉన్న కింద ఉన్న బాస్ మనకి నెగిటివ్ మూమెంట్ అండి. రెడ్ లైన్ కిందన ఉంటే మార్కెట్ నెగిటివ్గా చూడాలి, రెడ్ లైన్ పైన ఓపెన్ అయితే మార్కెట్ పాజిటివ్గా చూడాలి. అయితే మార్కెట్ పాజిటివ్గా చూడాలి, మార్కెట్ వెంటనే ఓపెన్ అయిందంటే 5 మినిట్స్లో మనం దూకకూడదండి. అట్లీస్ట్ 15 మినిట్స్ ఓపెన్ ఉన్న తర్వాత మన ఆ క్యాండిల్ బట్టి 5 మినిట్స్ క్యాండిల్ ఒకటి, 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి ఇంపార్టెంట్. సో ఆ రెండు క్యాండిల్స్ని బేస్ చేసుకొని మార్కెట్ని పాజిటివ్గా నెగిటివ్గా చూసి తర్వాత అట్లీస్ట్ ఒకే ఒక క్యాండిల్ పట్టుకుంటామని మనం ఆ ఒక్క క్యాండిల్లో 5% క్యాప్చర్ చేయాలి ఖచ్చితంగా. ఒకే ఒక క్యాండిల్ అండి, ఒకే ఒక అల్టిమేట్ క్యాండిల్ క్యాప్చర్ పట్టుకుంటే 5% మోర్ దెన్ రావాల్సిందే. అలా ఉండాలి మనం క్యాప్చర్ చేసే పాయింట్స్. ఓకే, రోజుకు 10 చెయ్యక్కర్లేదు ట్రేడ్లో, రోజుకి అట్లీస్ట్ ఒక్క 2 టచ్ అయినా 5% పోర్ట్ఫోలియోతో 1 lakhకి 5,000 10,000 వచ్చినట్టే. నేను చిన్న అమౌంటే చెప్తున్నాను. ప్రాఫిట్ 5% రాదు, 10% కూడా వస్తుంది. నేను కానీ పర్సంటేజ్ పోర్ట్ఫోలియో నేను మాట్లాడుతున్నాను. ఇన్ కేసు పెట్టే వాళ్ళు ఎవరైనా 50,000 10,000 పెట్టినా ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ చేసినప్పుడు 10,000 పెట్టినా 500 అంటే అది ఎక్కువ అమౌంట్ అది. ఓకే, 10% అంటే 1,000 రూపీస్ వస్తుంది. అది ఏ విధంగా పట్టుకోవాలో మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. ఓకే, మరొకసారి చెప్తాను చూడండి. ఈ రెడ్ లైన్స్ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ గ్రీన్ లెవెల్స్ రెండు కూడా సపోర్టెడ్ లెవెల్స్, ఈ రెడ్ లైన్ కింద ఉన్నప్పుడు అంతా మార్కెట్ నెగిటివ్గా ఉంటుంది, ఈ రెడ్ లైన్ మధ్య పైన ఉన్నప్పుడు మార్కెట్ బులిష్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దానికి మనకి జీరో, ఇక్కడ ఇవి కూడా సర్కిల్స్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ జీరోతో మనం మాట్లాడుకుంటామండి. అండ్ ఈ రెడ్ లైన్, ఫస్ట్ రెడ్ లైన్, సెకండ్ రెడ్ లైన్, ఇక్కడ 60 పాయింట్స్, 53 పాయింట్స్ ఇచ్చుకుంటాం. ఇక్కడ -53 -60 పెట్టుకుంటామండి యాక్చువల్లీ. ఓకే, జీరో -53 -60 అండ్ +53 +60 మైండ్లో మైండ్లో మనకు అది మనకు గుర్తుకుండాలి ఎప్పుడు కూడా. నేను ఈ విధంగానే ఈ వాల్యూస్ బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ఈ రెడ్ లైన్ ఒకటి మధ్యలో సపోర్ట్ అండి. కింద నుంచి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది బ్రేక్ చేస్తే మాత్రం పైకి వెళ్తుంది. ఆ బ్రేక్ కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ అల్టిమేట్ పెద్ద క్యాండిల్ ఒకటి పడాలి, ఆ పెద్ద క్యాండిల్ కూడా దీనికి తగలకూడదు. ఇంకోటి ఏంటంటే మనకి క్యాండిల్స్లోని విక్స్ ఉంటాయి, విక్స్ కూడా మనకి అక్కడ ఓపెన్ చేసాక మీకు చూపిస్తాను. విక్స్ కూడా ఇంపార్టెంట్ అండి, చూసినప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్టు అండ్ మిడిల్ సపోర్ట్ అండి. ఇక్కడ నుంచి పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, కింద నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుందండి. ఓకే, మిడిల్ సపోర్ట్ అండి. ఇక్కడ ఇప్పుడు మనం ఒరిజినల్కి వచ్చేద్దాం. ఒకసారి చూడండి, ఈరోజు మార్కెట్ థర్డ్ కదా. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకోవచ్చు. ఇది కూడా క్లియర్గా మాట్లాడుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి చూడండి, గ్రీన్స్ అంటే బులిష్ అండి, గ్రీన్ క్యాండిల్స్ మీన్స్ బులిష్ క్యాండిల్స్ అండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంకొద్ది జూమ్ ఇన్ చేస్తాను. అంటే అండి ఇక్కడ ఇది గ్రీన్ క్యాండిల్ కదా, ఇది నా ఒరిజినల్ క్యాండిల్స్ అండి. ఈ డీసీలు అంటాం, డూప్లికేట్ క్యాండిల్స్ అని మీ మైండ్లో పెట్టుకోండి. ఈ బ్లూ క్యాండిల్ ఇక్కడ హైలైట్ అయ్యే గ్రీన్ క్యాండిల్స్ డీసీ డూప్లికేట్, అండ్ ఇక్కడ ఓసీ అండి ఒరిజినల్ క్యాండిల్స్. ఓకే, అండ్
ఇక మీరు ఏది పర్టికులర్గా టెక్నికల్ నేమ్స్ మనం ఏవి మీకు చెప్పట్లేదు. టెక్నికల్ నేమ్స్ గుర్తుకుంచుకునే క్యాపబిలిటీ అనేది బిగినర్స్కి ఉండకపోవచ్చు. సో నేను ఓసీ డీసీ అంతే అలాగే మాట్లాడుతున్నాను. ఎందుకంటే సింప్లిఫై చేసుకోవడం మనకు బెస్ట్ ఎప్పుడు కూడా. అందుకు నేను మాట్లాడుతాను. నాకు తెలియదు అని అనుకొని మీరు భ్రమపడకండి. సో మీ గురించి నేను సింపుల్గా ఈ ఓసీ క్యాన్స్ డీసీ క్యాన్స్ అని చెప్తున్నాను అంతే. సి చిన్న చిన్న క్యాన్స్ ఎప్పుడైతే పడ్డాయి దాన్ని న్యూట్రల్ అంటామండి. చిన్న చిన్న క్యాన్ స్మాల్ క్యాన్స్ ఈక్వల్ టు న్యూట్రల్ క్యాండిల్. ఈ బాక్స్ కి కింద ఉన్న పాట్ ఒకటి పైన ఉన్న పాట్ ఒకటి. పైన ఇక్కడ చూడండి, ఈ పైన ఒక 60% ఉంటే ఇక్కడ ఇది ఒక 25% అంటే ఇది 15% ఉంది క్యాండిల్. అంటే ఈ విధంగా ఎలాగుంటాయి ఇంకోటి చూసుకోవాలి. ఈ క్యాండిల్కి డిస్టెన్స్ ఉంది. అయితే మనకి మార్కెట్ రివర్స్ అవుతుంది అనగానే మార్కెట్ ఈ క్యాండిల్స్ ఏమయ్యండి, ఓసీలకి డీసీలు దగ్గర అయిపోయాయి. ఓసీ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, డీసీ క్యాండిల్ ఇంత దూరంలో ఉన్నాయి. ఓసీ క్యాండిల్ ఇక్కడ ఉందండి, డీసీ క్యాండిల్ ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి. ఆటోమేటిక్ ఇలా దగ్గరికి ఎప్పుడైతే వచ్చాయో క్యాండిల్ ఆటోమేటిక్గా మన ఆ క్యాండిల్స్ ఏమవుతాయంటే తిరబడినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఈ విధంగా అవుతుందండి. అంటే రెసిస్టెన్స్ అనేది డీసీ పైన ఉంటుంది, మన ఒరిజినల్ క్యాండిల్స్ కింద ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ డీసీ పైన ఉంటుంది, డూప్లికేట్ క్యాండిల్ పైన ఉంటుంది, ఓసీ అనేది కింద ఉంటుంది. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కదా తీసుకోవచ్చా అని అన్నప్పుడు వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం దూరంగా ఉండాలి. అది కూడా మీకు వీడియోస్లో చెప్పాను. వాలటాలిటీ ఉన్న మనం టచ్ చేయకూడదు. వాలటాలిటీ ఉన్నప్పుడు రెండో సపోర్ట్ తీసుకుంటామండి, ఇక్కడ తీసుకుంటామండి క్యాండిల్. అంటే ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి 450 నుంచి నియర్లీ 355 అంటే ఇక్కడ క్యాప్చర్ చేస్తామండి. సెకండ్ సపోర్ట్ తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. సెకండ్ సపోర్ట్ తీసుకోకుండా దూకేమో అనుకోండి, ఇక్కడ తీసుకుంటారు అందరూ 396. అల్టిమేట్గా మళ్ళీ ఇక్కడ మన హైయెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేసిన 493, 100 పాయింట్స్ కూడా వేస్తుందండి. అక్కడ 100 పాయింట్స్ అంటే తక్కువ కదండి, పాయింట్ ఈక్వల్ టు. సో చాలా పోర్ట్ఫోలియో మిస్ అవుతాం. సో మనకు మిస్ అవ్వకుండా ఉండాలంటే సెకండ్ కన్సల్టేషన్ మనకి అవ్వాలి. అండ్ మన డ్రా చేసినవి ఏవైతే ఉన్నాయో మన స్ట్రీమింగ్లో అవి కూడా పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఓసీ క్యాండిల్స్ అంటే పై క్యాండిల్స్ అండి, డీసీలు అంటే చిన్నవి. ఇవి ఏవైతే ఉన్నాయో మీరు మార్కెట్ లైవ్ క్యాండిల్స్ అండి ఇవన్నీ కూడా. ఓసీలు అంటే మార్కెట్ లైవ్, ఇవి నేను క్యాప్చర్ చేసే క్యాండిల్స్ డీసీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఓకే కదా. సో ఇప్పుడు నేను ఇందాక సర్కిల్స్ ఇప్పుడు ఈ క్యాండిల్స్ పట్టుకొని మనం మార్కెట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే ముందు నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతున్నాను. తర్వాత ఆప్షన్స్లో ఏ విధంగా 100 రూపీస్ ఉన్న దగ్గర 105 ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చు షేర్కి. అంటే 5 రూపీస్ వచ్చినట్టే, అలాంటి ఒక 1000 తీసుకుంటే 5000 వచ్చినట్టే. ఏ విధంగా క్యాప్చర్ అది కూడా మాట్లాడదామండి. అల్టిమేట్గా ఒక్కసారి ఈరోజు మార్కెట్ 3 కదా, ఈరోజు 4 కదా, ఈరోజు మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ని అబ్జర్వ్ చేశాక నేను బ్యాక్ టెస్ట్ చేస్తాను దానికి పర్టికులర్గా. నేను 30 మినిట్స్ కంటే చేయను ఈ టైం ఇక్కడ వీడియో. 30 to 35 మినిట్స్ ఇస్ ఎనఫ్. సో ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ యాక్చువల్లీ థర్డ్ మండే మనకు అల్టిమేట్గా మార్కెట్ క్లోజ్ అయింది ఎప్పుడు 23,000. ఇక్కడ ఓపెనింగ్, హై, లో, క్లోజింగ్ ఇవి పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి కూడా అబ్జర్వ్ చేయకపోతే మీకు అర్థం కాదు. ఓపెనింగ్ అంటే సపోజ్ ఈ క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి తేడా ఉంటుందండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్కి ఎప్పుడు పైన ఓపెనింగ్ అవుతుందండి. ఈ పొడవుగా సన్నంగా ఉన్నాయి కదా, ఈ విక్స్ అంటాం. బాక్సుల్ని ఓపెనింగ్ క్లోజింగ్ అంటామండి. ఇది ఓపెనింగ్ బాక్స్ ఓపెనింగ్ అయింది ఇక్కడ 23,510. మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు 23,509 అని ఉంది. క్లోజింగ్ అయిందంత ఇక్కడ అంటే 23,470, సారీ 23,502. ఇక్కడ కూడా మీకు డిస్ప్లే అవుతుందండి, ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. అక్కడ ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. నేను పర్టికులర్గా చూపిస్తున్నాను. కానీ 502కి క్లోజ్ అయింది, కానీ కిందకి ఎంతవరకు వెళ్ళింది 23,479 వరకు వెళ్ళిందండి నియర్లీ. హైయెస్ట్ ఎంత వెళ్ళింది పై వీక్కి రెడ్ 23,005. ఇక్కడ ఇది ఈ క్యాండిల్ 514 వరకు వెళ్ళిందండి నియర్లీ. అంటే రెడ్కి ఓపెనింగ్ పైన ఉంటుంది, క్లోజింగ్ కింద ఉంటుంది. అలాగే గ్రీన్కి ఎలా ఉంటుంది అంటే గ్రీన్కి ఎప్పుడు కూడా ఓపెనింగ్ కింద ఉంటుందండి, క్లోజింగ్ పైన ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఓపెనింగ్ అంటే బయ్యర్స్ పుషింగ్ అంటే. గ్రీన్ క్యాండిల్ అంటే ఇక్కడ నుంచి బయ్యర్స్ పుష్ చేస్తారు, రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ పుష్ చేస్తారండి పైనుంచి. రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ పుషింగ్ ఉంటుంది, ఇక్కడ బయ్యింగ్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అంటే బయ్యర్స్ పుషింగ్ ఉంటుంది. ఇది ఓపెనింగ్ చూడండి ఇక్కడ ఉంటుంది. ఓపెనింగ్ అంతా 23,511 అండి. ఓకే,
అండ్ క్లోజింగ్ ఎంత ఆ బాక్స్కి 23,556 అండ్ నియర్లీ. ఇక్కడ ఇది పర్టికులర్గా ఇక్కడ మూమెంట్ చూడాలండి 556 అండి. అండ్ లో అంటే మళ్ళీ ఇక్కడికి వస్తామండి. దీనిలో ఓపెనింగ్ లో హైలు మారవండి, ఓపెనింగ్ క్లోజింగ్లు మాత్రమే మారుతాయండి మనకి బాక్సుల్లో. లో ఎంత ఉంది 23,507 అండి, నియర్లీ 20. ఇక్కడ నేను కరెక్ట్గా చూడండి 507. క్లోజింగ్ ఎంత నియర్లీ దిస్ వన్ 556. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇప్పుడు డైరెక్ట్గా మార్కెట్ ఇప్పుడు 15 మినిట్స్ అయిందండి ఎగ్జాక్ట్గా క్యాండిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి. ఇప్పుడు మార్కెట్లో ఏ విధంగా క్యాప్చర్ చేయాలి చూడండి. మార్కెట్ మూవ్మెంట్ అయిన తర్వాత మనం ఇది ఏదైతే డ్రా లైన్ చేసామో 23,490 ఇస్ ద క్రూషియల్ లెవెల్ అండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 579 కాదండి, 560 అండ్ 580, 625 నిఫ్టీలు ప్రెజెంట్ ఉన్న క్రూషియల్ లెవెల్స్ అంటే 625, 680 నాకు గుర్తున్నాయి. 461 ఫస్ట్ అండ్ 461 తర్వాత 580 ఎంత ఉంటుంది, తర్వాత 625. సో అంటే ఈ రోజుకైతే మాత్రం ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. తీసుకోవాలా అంటే మార్కెట్ అయితే మనకి చూడండి ఈ బాక్స్ ఏదైతే ఉందో, పర్టికులర్లీ ఈ బాక్స్ ఏదైతే ఉందో, ఈ బాక్స్ నుంచి ఇక్కడ వరకు ఈ పర్టికులర్ బాక్స్ బులిష్గానే చూడాలి, ఇక్కడ బేరిష్గానే చూడాలి. మీరు తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ గ్రీన్ లైన్ కింద బ్లూ డాట్స్ ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇక్కడ అంటే లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ఈ డౌన్ పెట్టుకుంటామండి క్యాప్చర్ చేసే మూమెంట్స్. అట్లీస్ట్ మీరు 20 పాయింట్స్ క్యాప్చర్ చేయాలని అనుకుంటే, అలా కాదు నేను ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తాను, 15 to 20 మినిట్స్ వెయిట్ చేస్తాను, 9:30, 9:40 దగ్గర ప్లే చేద్దాం, కన్సల్టేషన్ వచ్చిన దగ్గర ప్లే చేద్దాం అని అనుకుంటే ఇంకా చాలా బెటర్గా చూడొచ్చండి. చూడండి ఇక్కడ ఈ మూమెంట్స్ అన్ని గ్రీన్ క్యాండిల్ చాలా దూరంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ రివర్స్ పడింది, కానీ చాలా పెద్ద క్యాండిల్ పడిందండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ పడకూడదు. అండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కూడా పడకూడదు, ఆల్మోస్ట్ న్యూట్రల్ పడాలి. అండ్ న్యూట్రల్ కింద గ్రీన్ కదండి, మళ్ళీ రెడ్ పడాలి. అండ్ ఈ లైన్కి డౌన్ పడాలి. అయ్యి కూడా ఈ లైన్ ఏదైతే ఉందో జీరో లైన్కి డౌన్ ఇవి పడితే అప్పుడు మన బేరిష్లో మనం మార్కెట్ని ట్రేడ్ చేయాలి. పర్టికులర్లీ అబ్జర్వ్ చేయండి, ఈ న్యూట్రల్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్, దిస్ క్యాండిల్ అండి. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ మర్చిపోయాను మీకు చెప్పడం. ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ లైన్ ఇక్కడ కింద ఉన్నాయి డాట్స్, ఇవి గ్రీన్ లైన్కి పైన ఉన్నాయి డాట్స్. ఓకే, డాట్స్ కూడా ఇంపార్టెంట్. గ్రీన్ ఇక్కడ ఈ బ్లూ డాట్స్ చూడండి, ఈ 2 రెడ్ డాట్స్కి పైన ఉంది. ఓకే, ఇంకోటి గ్రీన్ దగ్గర ఎలా ఉంటుంది, మన రివర్స్లో ఉంటాయండి. ఇక్కడ డౌన్కి ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ లైన్స్కి పైన ఉన్నదండి డాట్. ఇవి కూడా ఇంపార్టెంట్. అంటే బ్లూ డాట్ గ్రీన్ లైన్ మ్యాక్సిమం ఏ విధంగా చేస్తుంది అనేది బుల్లిష్గా ఉందా బ్యారిష్గా ఉందా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే వీడియోలో చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుందండి, ఎందుకంటే ఈ బ్లూ డాట్స్, గ్రీన్ డాట్స్, రెడ్ డాట్స్ ఇవన్నీ కూడా. కానీ జస్ట్ ఒకసారి పౌజ్ చేసి పర్టికులర్లీ నేను వీడియోని ఎక్కడైనా పౌజ్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. నేను అది కూడా చెప్తున్నాను. ఓకే, ఒక్కసారి 2 సార్లు రివైజ్ చేస్తే మాత్రం వీడియో పౌజ్ చేసి మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ కదా 9:20, ఇక్కడ నుంచి చూడండి లైన్కి టచ్ అయిపోయిందండి. ఇక్కడ ఈ రెండు టచ్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ ఈ విక్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విక్ పెద్దవి ఉన్నాయి, పొడవులు ఉన్నాయి. ఈ కింద విక్సే లేవు కిందన, అవి కూడా చూడండి. గ్రీన్ లైన్ ఇక్కడ చూడండి, ఇంకా గ్రీన్ లైన్ బయటకు వస్తుంది. ఇక్కడైతే గ్రీన్ లైన్ బయటకు వస్తుందండి. మీకు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 రెడ్ లైన్, తర్వాత గ్రీన్ లైన్, తర్వాత బ్లూ డాట్. ఇక్కడంటే రివర్స్లో ఉన్నాయి. ఇక్కడ బ్లూ లైన్ కింద రెడ్ డాట్స్ ఉన్నాయి, తర్వాత బ్లూ డాట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంకా పెరగడానికి మేబీ ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ వరకు పెరగడానికి. అండ్ ఇక్కడ కన్సల్టేషన్ అనేది ఇక్కడ వరకు ఉంది. కన్సల్టేషన్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి మార్కెట్ ఈ పొజిషన్ ఇండికేట్ చేస్తుంది మనకి. అయితే అట్ ద సేమ్ టైం మన మార్కెట్ నెగిటివ్గా మన కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చెయ్యొచ్చు మీరు అని అనుకుంటే, పక్క క్యాన్ ఏదైతే ఉందో ఆ పక్క క్యాన్ స్టాప్ లాస్ పెట్టుకొని సపోజ్ రివర్స్ లైన్లో రావాలి మనకి. ఈ గ్రీన్ లైన్ పైన బ్లూ డాట్ వచ్చింది, బ్లూ డాట్ గ్రీన్ లైన్ 2 రెడ్ డాట్స్ ఇక్కడ, లేకపోతే ఇక్కడ ఈ క్యాండిల్ కానీ మీరు క్యాప్చర్ చేయొచ్చు. అంటే ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం.
ఈ క్యాండిలే కదా ఫస్ట్ది. ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి. అంటే ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడు క్లోజింగ్ ఎంత అక్కడ మీకు ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ పైన చూడండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి 23,542.85 దగ్గర క్లోజ్ అయింది. మీరు కూడా లిమిట్ ప్రైస్ సెల్లింగ్లో తీసుకోవాలండి, ఆప్షన్స్లో కాదు. నేను ప్రెజెంట్ చెప్పేది ఫ్యూచర్స్లో సెల్లింగ్లో ప్లాన్ చేయాలి. ఇక్కడ 542.85 కదా, అట్లీస్ట్ 543 కానీ 545 కానీ మనం ఆప్షన్స్లో సెల్లింగ్ ఇక్కడ ప్లే చేసాం అనుకోండి, మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? దీనికి ఇంచుమించుగా 2 క్యాండిల్స్ పైన కానీ లేదా ఒక క్యాండిల్, పెద్ద క్యాండిల్ ఉంటే దాని క్యాండిల్ మిడిల్లో పెట్టుకుంటాం. చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటే 2 చిన్న క్యాండిల్స్ పైకి తీసుకెళ్ళి పెట్టండి. సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అంటే ఈ క్యాండిల్ హై ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ ఈ క్యాండిల్ హై తీసుకుంటే చాలు మీరు 571 అంటే నియర్లీ ఒక 25 to 30 పాయింట్స్ పెడితే 1:1 రేషియోలోని 1:2 రేషియోలోని కూడా మన పాయింట్స్ లాగొచ్చండి. యాక్చువల్లీ 565 560కు మన లిమిట్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు. అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ క్యాప్చర్ చేస్తే ఈ క్యాండిల్ ఏమి ఎంత లోకి వచ్చిందండి? 545కి మన ప్రైస్ని ఎగ్జిక్యూట్ చేసాం. 23,545కి మన ప్రైస్ని ఎగ్జిక్యూట్ చేసాం, లిమిట్ ప్రైస్లో ఆర్డర్ బుక్ చేసాం. అయితే 545కి మన టార్గెట్ అంటే డౌన్. సెల్లింగ్లో ఎప్పుడు కూడా మనం డౌన్ చూస్తాం, బయింగ్లో మనం అప్ మూవ్మెంట్ చూస్తాం. బయింగ్లో అంటే 100 ఉన్నది అనుకోండి 110 రావాలి 120 రావాలని చూస్తాం. సెల్లింగ్లో అంటే మనకి రివర్స్ అండి, 100 ఉందనుకోండి 90 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలు అది 70 అలా చూడాలి. అంటే ఇక్కడ మూమెంట్ మనకి ఎక్కడ క్యాప్చర్ చేసాం? ఈ క్యాప్చరింగ్ ఇక్కడ కదా మనకి. సో 545 క్యాప్చర్ చేస్తే ఈ పక్కాలో మనకి ఎంతలో వచ్చింది? 535 వచ్చిందండి. అంటే నియర్లీ 535 అంటే 10 పాయింట్స్ డౌన్ అయింది 5 మినిట్స్లోనే. 10 into 75 750, అది ఒకటి మైండ్లో ఉంచుకోండి. అయితే అట్ ద సేమ్ టైం మన టార్గెట్ ఎంత? 20 పాయింట్స్, 20 to 25 పాయింట్స్ టార్గెట్ అండి. 20 to 25 పాయింట్స్ ఇస్ అవర్ టార్గెట్. సో జస్ట్ వెయిట్ చేయండి, మరలా ఈ క్యాండిల్ చూడండి. కాబట్టి క్యాండిల్ హైకి ఎంత వెళ్ళింది? మళ్ళీ 555 వరకు హైకి వెళ్ళిందా కొట్టేయండి టార్గెట్, లేకపోతే వెయిట్ చేస్తే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అది కూడా చెప్తున్నాను. ఈ క్యాండిల్ లోకి ఎంత వెళ్ళింది? 505. అట్లీస్ట్ మీరు క్లోజింగ్ ఎంత? 512. క్లోజింగ్లో మీరు సేల్ చేసేసిన క్లోజింగ్లో ఈ ప్రైస్ని ఎగ్జిక్యూట్ చేసిన 545 దగ్గర ఎగ్జిక్యూట్ చేసాం. 23,545 మైనస్ 23,512. ఓకే, 512 కదండి ఇది క్లోజింగ్ అయింది మార్కెట్. 512 అంటే మార్కెట్లో 33 పాయింట్స్, మనం క్యాప్చర్ చేయగలిగాం. అట్లీస్ట్ ఇంకో 3 పాయింట్స్ కూడా వదిలేదు, 30 పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతాం. 30 పాయింట్స్ అనేది ఒక్క పాయింట్లో మీరు క్యాప్చర్ చేశారంటే చాలా అల్టిమేట్ మూవ్ అండి, అల్టిమేట్ మూవ్ అయిన దృష్టిలో. ఓకే, అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి చెప్తున్నాను. అయితే మీరు ఇంకా ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ఉండొచ్చండి. ఇక్కడికే ఈ క్యాండిల్ ఇంకా ఇక్కడ పైనే ఉంది. ఇక్కడ మనకి అల్టిమేట్గా ఈ బ్లూ డాట్ మరలా ఈ పైకి వెళ్తే ప్రాబ్లం, కానీ బ్లూ డాట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇంకా కిందకి వచ్చింది, అంటే ఉండమనే చెప్తుంది. నెక్స్ట్ క్యాండిల్ ఇంకా ఉండమని చెప్పింది అంటే ఇది హైయెస్ట్ కాకపోతే 535కి వెళ్ళింది, లోయెస్ట్ 520కి ఉండొచ్చనే చెప్తుంది. ఇక్కడ ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఇంకా దగ్గర అయితే క్యాండిల్ అవుతుంది. ఇక్కడ లోయెస్ట్ చూడండి 484. ఈ రెడ్ డాట్స్ రెండింటికి డౌన్ వచ్చింది. ఇంకా అల్టిమేట్గా చెప్తుంది క్లియర్గా ఉండొచ్చు అని చెప్పి. ఇంకా ఈ రెడ్ డాట్స్ రెండింటికి కింద బ్లూ డాట్ వచ్చిందండి, ఇంకా క్లియర్ కట్ అండి. ఇది ఇంకా క్లియర్ కట్. ఇక్కడ క్లియర్ కట్ వచ్చింది, ఇక్కడ వరకు వచ్చే వరకు, ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ న్యూట్రల్ తీసుకుంటుంది. అంటే న్యూట్రల్ తీసుకున్నాను ఇక్కడ మళ్ళీ మీరు అమ్మిసిన 505 దగ్గర మళ్ళీ ఎక్కడ మనకి పొజిషన్ తీసుకొని అక్కడ వరకు వచ్చేస్తాం. అంటే ఇక్కడికి ఎప్పుడైతే మనకి దగ్గరగా ఈ గ్రీన్ లైన్ ఎప్పుడైతే దగ్గరగా టచ్ అయిందో ఈ డెడ్ లైన్కి, అంటే ఈ పాయింట్ దగ్గర అండి. అంటే దీని క్లోజింగ్ ఎంత ఉంది? నియర్లీ 461 అండి. అంటే 461 అంటే 545 దగ్గర కొన్నది. మళ్ళీ ఈ గ్రీన్ లైన్ కూడా మీకు చెప్పాను కదా ఇందాక ఇంపార్టెంట్ అని. గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దీనికి టచ్ అయింది, ఇక్కడ ఈ క్యాండిల్లో టచ్ అయిపోయిందండి. కాకపోతే బ్లూ ఉంది కానీ ఇక్కడ గ్రీన్ ఉంది. ఎప్పుడైతే గ్రీన్ లైన్ ఉందో మీరు ఇంకా ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం లేదు. వితౌట్ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా ఉంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇందుకే ఇంకా ఎందుకు రిస్క్ అనుకుంటే ఈ క్యాండిల్ దగ్గర కానీ ఈ క్యాండిల్ దగ్గర కానీ ఇంకా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. మనకి పాయింట్స్ అనేవి మోర్ దాన్ 30 పాయింట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ మీరు 545 దగ్గర కొన్నది 500కి మనం షేర్ చేసిన 45 పాయింట్స్ క్యాప్చర్ అయింది ఇక్కడ.
ఓకే. అట్ ద సేమ్ టైమ్ బయింగ్‌లో ఎలా ప్లాన్ చేయాలి? అట్ ద సేమ్ టైమ్ బయింగ్‌లో ప్లానింగ్. చూడండి. ఈ రెడ్ లైన్స్, రెడ్ డాట్స్ కిందన ఉంది. ఇక్కడ బ్లూ డాట్స్ పైన ఉంది. యాక్చువల్లీ అయితే నేను ఈ రెడ్ లైన్ పైన మూవ్‌మెంట్ నాకు కనిపించాలండి. అది కూడా నేను ఒకసారి ఏం చేస్తానంటే మార్కెట్ పాజిటివ్‌గా ఉంటే రెస్పాండ్ అయితే మన 200 ఈఎంఏ క్రాస్ అయ్యి ఉంటే మాత్రం నేను తీసుకుంటాను. అంటే ఈ గ్రీన్ లైన్స్ మ్యాక్సిమం చేయాలి మనం. ఈ గ్రీన్ నా డీసీలు మ్యాక్సిమం చేయాలి. సో, ఇక్కడ న్యూట్రల్ పడింది. న్యూట్రల్స్ అంటే నా క్యాండిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చింది బ్లూ. ఇక్కడ బ్లూ ఇచ్చింది. ఇక్కడ న్యూట్రల్, ఇక్కడ క్లియర్ కట్ న్యూట్రల్ అండి. రెడ్ డాట్‌కి పైన గ్రీన్ డాట్ పడిందండి. ఎస్పెషల్లీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రెడ్ డాట్ పైన బ్లూ డాట్ పడింది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే రెడ్ డాట్ పైన బ్లూ డాట్ పడింది. మీరు బ్లైండ్‌గా ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చిందని కూడా మర్చిపోవచ్చండి. ఎందుకంటే ఈ క్యాండిల్స్ అన్నీ కూడా కన్సల్టేషన్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ అండి. ఫేక్ బ్రేకింగ్ అండి ఇది. ఇది ఫేక్ బ్రేకింగ్ క్యాండిల్ అండి ఇది. సో దీన్నిటికి చాయిస్ కన్సల్టేషన్. ఇక్కడ మీరు ఈ పొజిషన్‌లో అంటే ఈ క్యాండిల్‌కి రెడ్ క్యాండిల్ వచ్చినా సరే క్లోజింగ్ ఎక్కడ అవుతది ఇక్కడ అవుతదండి క్లోజింగ్. అంటే 23,525 మీరు బై చేయొచ్చండి ఈజీగా. 525 బై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడి వరకు ఉండొచ్చండి. ఇక్కడ ఈక్వల్ అయింది. ఇక్కడ ఇక్కడ పై వరకు వెళ్ళిందండి. అంటే ఇక్కడ వరకు మీరు ఉండొచ్చండి. అంటే నియర్లీ మీరు 520 తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారు మనం క్యాండిల్స్? ఇక్కడ తీసుకుంటున్నాం. 525 తీసుకుంటే నియర్లీ మనం ఉండాల్సింది ఎక్కడి వరకు ఉంది? సపోజ్ ఇక్కడ లెఫ్ట్ అయినా సరే 557 వచ్చిందండి. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను 25 పాయింట్స్ మినిమం. 520కి 25 అంటే 545. నెక్స్ట్ క్యాండిల్లోనే వచ్చింది. 525 అంటే 550కి మనకి వెళ్ళిపోయింది. అంటే 550 30 పాయింట్స్ అక్కడ కూడా క్యాప్చర్ అయింది. మీరు ఉంటారు అంటే ట్రయల్ స్టాప్ లాస్ మళ్ళీ మీకు తెలిసిందే అది. సో నెక్స్ట్ క్యాండిల్ ఎంతవరకు వెళ్ళింది? నియర్లీ 23,600 అంటే నియర్లీ 80 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. దెన్ ఇక్కడ మూమెంట్ అనేది మనకి ఇక్కడ డౌన్ఫాల్ మళ్ళీ 543కి వచ్చింది. మనం ఎక్కడైతే కొన్నామో అక్కడ వరకు వస్తుంది. కానీ ఇండికేషన్స్ మాత్రం మనకి ఇంకా ఉండమనే చెప్తుంది. గ్రీన్ ఇండికేషన్స్ మాత్రం మనకు ఉండమనే చెప్తుంది. బ్లూ ఇండికేషన్స్ కూడా మనకు ఉండమనే చెప్తుంది. ఎక్కడ కూడా అంత నెగిటివ్గా ఏం ఇంపాక్ట్ లేదు ఈ గ్రీన్ ఇండికేషన్. గ్రీన్ ఇప్పుడు ఈ బ్లూ ఇండికేషన్ పైనుంచి రావాలి అని చెప్తున్నాను. ఇక్కడ పైనుంచి అనేది ఈ పైనుంచి రాలేదండి. ఇక్కడ వచ్చినట్టు వచ్చిందా? రాలేదు కదా. ఇక్కడ దీని కింద నుంచి వచ్చింది అంటే కన్సల్టేషన్ అని దీని అర్థం. ఓకే, ఇలాగా ఫైండ్ అవుట్ చేయాలి ఇది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా వెయిట్ చేసినట్లయితే పైనుంచి వచ్చింది చూడండి. ఇక్కడ ఎలాగైతే పైనుంచి వచ్చిందో ఇక్కడ కూడా పైనుంచి ఇక్కడ వచ్చిందండి క్యాండిల్. అంటే మీరు అక్కడ అల్టిమేట్గా అక్కడ ఉంటే 673 అండి. ఇక్కడ 673 వచ్చింది. అంటే అల్టిమేట్ మూవ్ ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటే ఏదర్ 23,540 మీరు లాస్ని టార్గెట్ని ఎక్కువ పెట్టుకునే ఉద్దేశం అంటే 540 675 అంటే 675 మైనస్ 545 నియర్లీ 130 పాయింట్స్ క్యాప్చర్ అండి. ఆప్షన్స్లో ఇది ఎంత మూమెంట్ ఉంటుందో మీకు అది కూడా చూపిస్తానండి. అది కూడా ఈ మూమెంట్ ఎంత ఉంటుందో చూపిస్తాను. చాలా అల్టిమేట్ మూవ్ అండి. అట్ ద సేమ్ టైం